నమస్కారం. విష్ణు సహస్రనామాల్లోకి మళ్లీ స్వాగతం. ఈరోజు మనం 20వ నామం ప్రధాన పురుషేశ్వరః గురించి మాట్లాడుకుందాం. ఈ ఒక్క నామం వెనుక ఒక పెద్ద తాత్వికమైన చిక్కుముడి ఉంది. ఈరోజు దాన్ని విప్పుదాం. ఈ విశ్లేషణకు మన ఆధారం ఎప్పటిలాగే శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం హైదరాబాద్ వారి మూల గ్రంథంలోని కొన్ని భాగాలు. అసలు చిక్కుముడి ఏంటంటే ప్రధాన అనే ఒక్క పదం. కొందరు దీన్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిన జడమైన పదార్థం అంటారు. మరికొందరేమో దీన్ని మనం చేరాల్సిన మోక్షస్థితి అంటారు. జడ పదార్థం, అత్యున్నత చైతన్యం, ఈ రెండు ఒకే పదం ఎలా అవుతాయి? ఈరోజు మనం ఒక తాత్విక డిటెక్టివ్ కథలో ప్రయాణించి చివరకు ఆదిశంకరులు ఈ కేసును ఎలా పరిష్కరించారో చూద్దాం. మీరు చెప్పింది చాలా నిజం. ఇదొక పదం వెనుక ఉన్న ప్రయాణం లాంటిది. ఈ నామాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి 3 ముక్కలుగా చూద్దాం. 3 ముక్కలుగా? అవును. ప్రధాన, పురుష, ఆ తర్వాత ఈశ్వర. ఇందులో పురుష అనే చైతన్యతత్వం గురించి మనం అంటే 14వ నామం దగ్గర వివరంగా మాట్లాడుకున్నాం గదా. అవునవును. కాబట్టి మన దృష్టి అంతా ఈరోజు ఆ చిక్కుముడి పైనే, అంటే ప్రధాన అనే పదం పైనే. ఈ పదం భారతీయ దర్శన శాస్త్రాలన్నింటిలో ఎలా ప్రయాణించిందో, ఎన్ని రకాల అర్థాలను సంతరించుకుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈ డిటెక్టివ్ పనిని మనం చాలా ప్రాథమికమైన క్లూతో మొదలుపెడదాం. సంస్కృతంలో ప్రధాన అంటే మామూలుగా మనకు తెలిసిన అర్థం ముఖ్యమైనది లేదా ప్రథమమైనది. కాని మన మూల గ్రంథం శతపథ బ్రాహ్మణం లాంటి పురాతన గ్రంథాన్ని ఉటంకిస్తూ దీనికొక తాత్వికమైన కోణాన్నిస్తోంది. అదేమిటంటే భౌతిక ప్రకృతికి ముఖ్య కారణం, అంటే ఈ కనిపించే ప్రపంచానికి అంతటికీ మూలమైన ఒకానొక సూత్రం. ఇక్కడ నుండే కథ మొదలవుతోంది. ఖచ్చితంగా. అది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ భావన కేవలం మూల పదార్థం అనే ఆలోచన దగ్గరే ఆగిపోలేదు. ఆపస్తంభ యజ్ఞ పరిభాషా సూత్రం అనే వైదిక గ్రంథం దీన్ని పూర్తిగా వేరే కోణంలో చూస్తుంది. ఓ. వారి ప్రకారం ప్రధాన అంటే ప్రాథమిక యజ్ఞం. ఇది చాలా చాలా లోతైన భావన. సృష్టికర్తైన ప్రజాపతి ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం తనను తానే యజ్ఞంలో ఆహుతిగా అంటే ఒక సమర్పణగా అర్పించుకున్నాడట. ఆ మహాత్యాగం నుండే సృష్టి పుట్టింది. కాబట్టి ప్రధాన అంటే ఒక వస్తువు కాదు, అది ఒక ప్రక్రియ, ఒక విశ్వవ్యాప్తమైన త్యాగం. కరెక్ట్. ఒక విశ్వవ్యాప్తమైన త్యాగం. ఒక్క నిమిషం, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మన ఉనికికి కారణం ఏదో ఒక భౌతిక కలయిక కాదు, ఒక మహా